చేసినప్పుడే స్పందించలేదు. అంతర్వేదిలో రథం తగలెట్టేసినప్పుడే అంతగా స్పందించలేదు. పిఠాపురం లాంటి గుళ్ళో దేవతమ్మతో అపసారం జరిపినప్పుడే స్పందించలేదు. ఇప్పుడు స్పందిస్తారా అంటే ఎందుకు ఇస్తాం చెప్పండి. అయితే ఎందుకు స్పందించడం లేదు? నెయ్యిలో కల్తీ జరిగినా కానీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న పెద్దలకే అర్థం తెలియాలి మరి ఎందుకు స్పందించడం లేదన్నది. ఇక రెండో విషయానికి పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు సిగరెట్ కాల్చారా, సుట్ట కాల్చారా, బీడీ కాల్చారా అన్న విషయం ఈ కల్తీ నెయ్యికి సంబంధం లేని విషయం. అలాగే చిరంజీవి గారు దేవుణ్ణి నమ్ముతారా, దెయ్యాన్ని నమ్ముతారా లేదా నమ్మరా, అది డిబేట్ కి సంబంధం లేని విషయాలు. ఎప్పుడైనా చిరంజీవి గారు దేవుడిని నమ్ముతాడు లేదా అన్న దాన్ని డిబేట్ సెపరేట్ గా పెట్టినప్పుడు చర్చిద్దాం. ఇక్కడ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది ఒక ముఖ్యాంశం అండి. జనరల్ గా ఇందాక పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, నేను అనేక సార్లు మళ్ళీ అంట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి నెయ్యిని కల్తీ కలపడండి. తిరుపతి వచ్చి ఇన్ని లీటర్లు ఇన్ని కలపండి, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోటికి 2 కోట్లకి 10 కోట్లకి కకృతి పడడం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండకపోయి ఉండొచ్చు, కింద సంబంధం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవాలంటే కల్తీ నెయ్యి జరిగిందంటే ఏమని ఉంటే సరిపోయిందంటే ఏమో జరిగితే జరిగిందేమో మరి నాకు తెలియదు, మీరు విచారణ జరిపించండి, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా విచారణ జరిపించి దోషులు శిక్షించండి అని ఉంటే ఈ రాద్ధాంతం జరిగి ఉండేది కాదు. కింద స్థాయి వాళ్ళు విచారణ జరిగేదో లేదో లేదా జరిగితే ఎప్పుడుకో 20-30 సంవత్సరాలకి ఆ ఎంక్వైరీ జరిగేది శిక్ష పట్టి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు తన నెత్తిని పెట్టుకోవడంతో ఆయన శీలాన్ని పెంచించేంత పరిస్థితి వచ్చింది. ఓహో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాటా ఉంటామో అందుకని నెత్తిని పెట్టుకుంటున్నాడో, కల్తీయే జరగలేదు అంటున్నాడో అని ప్రజలంతా పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అనుమానించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నేను 2 రోజుల నుంచి సుబ్బారెడ్డి గారు అన్నారని ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అవును కల్తీ జరిగింది, 2022లోనే నేను నాకు అనుమానం వచ్చే పంపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో క్వశ్చన్ అడిగారు, నిజంగా అవన్నీ జరిగితే ఫ్లో అయిపోయిన తర్వాత చెప్తే ఉంటది కానీ మధ్యలో అడిగితే ఆ ఫ్లో పోతుంది కదా. కాదు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడిగారు, మీరు చెప్పిందే అడుగుతున్నా నేను. ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారో వీళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే ఎందుకు మీరు ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు, కాబట్టి ఇందులో ఏం కలవలేదు అంటున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని పాయింట్ సార్. అసలు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏమనాలంటే హుందాగా దిగిపోయిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి. విచారణ జరుపుకోండి, ఎవరు దోషులైతే వాళ్ళని నిరూపించండి అనాలి. అది తప్పు లేకపోతే ఆయన వెనకేసుకు వస్తున్నారు కాబట్టి తప్పు ఉందని అనుమానించాల్సిన పరిస్థితి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నట్టు వీడియోలు వస్తాయి కదండి, అవును కల్తీ జరిగింది, రిపోర్ట్ వచ్చింది, చాలా మంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. తర్వాత సుబ్బారెడ్డి గారి టైంలో చేసిన రిపోర్ట్ కూడా కల్తీ జరిగింది అది కన్ఫర్మ్ అయింది కదండి. ఆ తర్వాత ఏది ఎన్డీఆర్ఏ రిపోర్ట్ లో కూడా ఎన్డీఎంఏ రిపోర్ట్ లో కూడా కన్ఫర్మ్ అయింది కదా కల్తీ జరిగిందని. నిన్న సిట్టు కూడా అసలు నెయ్యి కల్తీ జరిగింది అంటారండి మీరు. వాళ్ళు నెయ్యి సప్లై చేయలేదు, నెయ్యి లాంటి కెమికల్స్ పదార్థాలు సప్లై చేశారని నిరూపణ అయ్యింది. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకా ఇప్పుడు ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఎలా వాదించడం ఎందుకు? ఇప్పుడు ఎవరో కింద ఒక లేదా కింద ఉన్న స్థాయిలో అయితే ఆ ల్యాబ్ అయితే ఆ సెక్షన్ స్థాయిలో అవినీతి చేశారా, సుబ్బారెడ్డి గారు అవినీతి చేశారా లేదా అన్నది నిరూపణ చేసుకుని శిక్షించండి అంటే ఒక మాటతో పోయే గోడితో పోయేదాన్ని గొడ్డల మీద తెచ్చుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు వాదించారో తెలియట్లే. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కల్తీ జరిగితే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిరూపించలేదు? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయట పెట్టలేదు? ఈ చేతకంటాని పక్క ఉన్న కప్పు కూర్చోవడం పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో చెప్తే అప్పుడు 2014లో కేజీ నూనె మామూలు నూనె 80 రూపాయలు ఉండేది, ఇవాళ 280 రూపాయలు. అప్పుడు 200 సప్లై చేశారంటే అప్పుడు రేటు వేరు, ఇప్పుడు రేటు వేరు. 2014 రేటు 2022 రేటు ఒకటి ఎలాగవుతుందండి? కలిపి ముమ్మాటికి జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, అనిత గారు ఎవరైతే ఉన్నారో మాట్లాడారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే మాట్లాడారు, అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిన క్రమంలో ఏం జరిగింది, ఈయన ఒక పరామర్శకి వెళ్ళలేదు, ఓన్లీ ఆయన ఒక ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళారన్న వాస్తవం ఉందంటారా? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ప్రదర్శన మీద పుట్టింది. అది ఇప్పుడు శవయాత్రలు కానీ స్టార్ట్ అయిన ఆలోచన పరామర్శ యాత్ర. మా నాన్నగారు చనిపోయినప్పుడు 1,000 మంది చనిపోయారు, వాళ్ళందరినీ పరామర్శిస్తాను అన్న యాత్రలోంచి పుట్టిన పార్టీ. ఆ చెడులో తప్పే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఇదిగో ఈ స్వాతంత్ర సమరయోధులు కలవడానికి ఇన్ని యాత్రలు చేశాను, లేదా చనిపోయిన రైతుల్ని ఇన్ని యాత్రలు చేశాను, లేదా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక బాధలు తీర్చడం కోసం, లేదా ఆర్థిక వృద్ధి పెంపొందించడం కోసం ఇన్ని యాత్రలు చేశాను చెప్పాలని చూద్దాం. ఎంచేపు గంజా ఎత్తుకుపోయినోడిని, పోలీసుని కొట్టినోడిని, ఈవీఎంలు కొట్టినోడిని, ముఖ్యమంత్రి బూతులు తిట్టినోడిని,
ఏళ్ళకి యాత్ర చేయడమే కానీ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు కానీ యాత్రలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గత చరిత్రలో గత 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఉన్నదా? రెండోది, తిట్టిన వ్యక్తి అంబటి రాంబాబు, తిట్టించుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు, తిట్టిన వ్యక్తి వైసీపీ నాయకుడు. దాని కులాంతా ముడపెట్టడం ఏంటండి? కాపు టైగర్ అట. మరి కాపు టైగర్ అయితే కాపును ముఖ్యమంత్రి చేయొచ్చు కదా అంబటి రాంబాబుని. పాపం ఆ లక్ష్మణరావు గారి ప్రతి రోజు తిడతానే ఉంటాడు అందరినే. ఇప్పుడు వచ్చి ఒకసారి లక్ష్మణరావు గారిని డిబేట్ లో దళిత టైగర్ అని అనలేదు. పాపం అంబటి రాంబాబు ఒక తిట్టాడే లేదు చంద్రబాబు నాయుడు గారిని కాపు టైగర్ అని ఇచ్చాడు. మరి మా ఈ లెక్కన లక్ష్మణరావు గారిని దళిత టైగర్ అని అనాలంటే ఇంకా ఎన్ని బూతులు తిట్టాలి మిమ్మల్ని నన్ను. ఇంకొకటి చెప్పండి, తాను అంబటి రాంబాబు కూతురు కూడా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించాలన్నారు, దాన్ని ఏమంటారు మీరు? దేనికి స్పందించాలండి? ఫ్లెక్సీ చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, రైట్? ఫ్లెక్సీ వేయడానికి హక్కు లేదా అండి? ఎవరికన్నా ఉంటే నువ్వు వేసుకో, పక్కన ఇంకో ఫ్లెక్సీ పెట్టుకో. ఒళ్ళు బొంపు కాకపోతే తీసేయమంటావు. ఫ్లెక్సీ వేసిన అధికారులు ఎవరైతే ఫ్లెక్సీని తీయాలి, లేనిపోయిన కుల ఘర్షణలు మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. మా మీద బురద జల్లే కార్యక్రమంగా కావాలని చేశారు, సంబంధిత అధికారులు ఎందుకు తీయలేదని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి నాయకుడు. రెడ్డి నాయకుని అరెస్ట్ చేస్తే గొడవలు కొడగలసలు జరగవు. వైసీపీలోనే రెడ్లు మిథున్ రెడ్డి, అతను ఎవరో తిరుపతి, వీళ్ళందరూ అరెస్ట్ చేస్తే గొడవలు జరగవు. ఒక కాపుని అరెస్ట్ చేస్తే మాత్రం గొడవలు జరిగేస్తాయా? ఏంది సార్ కాపులు పిచ్చోళ్ళ? ట్రైన్ నగలిటీస్ కాపులు అంటే ఇలా కాపులు ఉద్యమకారులు, ఇలా ఆవేశపరులు, కులగర్సలు తెచ్చేస్తారని ముద్ర వేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అంటున్నారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి అమ్మాయికి తెలియదని నాన్న అందరిని తిట్టేటప్పుడు మాట్లాడితే తవల పొల్లేసి కూర్చునేవాడు. తెలియదా నాన్న నీకు ఎందుకు నాన్న ఈ రాజకీయం నీకు చేసుకో, మాట్లాడితే నువ్వు కులంకి సంబంధం లేదన్నావు. నేనేమో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోరాడతానని కులంతో నాకు సంబంధం లేదన్నావు. కులంతో సంబంధం లేదు కాదు, ఆయన కమ్యూనిటీ గురించి ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. మీకు తెలుసా? నేను నా కమ్యూనిటీ అని ఆయన సొంత కమ్యూనిటీ గురించి ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. అవునండి, మా కాపులు తురిగిపోతులు, మా కాపులు తాగుబోతులు, మా కాపులు బుర్ర లేదు, ఎప్పటికీ అధికారం రాదన్న వ్యక్తి. మరి అయ్యాల అమ్మాయికి తెలియదా నాన్న ఇలాగంటావేటి? నేను కాపు బిడ్డనే, మా కాపులు తిడతావేటి? ఈ తలకాయ ఉందా లేదా అనలేదు. ఇవాళ కాపులు గుర్తుకొచ్చేసారు అమ్మాయికి. రైట్ సార్, రైట్. రాంబాబు గారు అమ్మాయికి రైట్. అయ్యాలమ్మా మీ నాన్న అదుపులో పెట్టడం తెలీదు. రైట్ రైట్ అని మళ్ళీ మాట్లాడతాం. కులముద్రలు లేకండి, అలా కాదు సార్. రాజకీయ పార్టీలు రాజకీయం చేసిన ముమ్మాటికి హిందూ మతానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రచారం చేస్తుంది. దానికే స్టిక్ అయి ఉంది. తన తప్పుని సరి తీసుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తెలుసుకుని సరిదిద్దుకుని సరైన చర్యలు ముందుకు వెళ్తే విధంగా ఉంటే సమస్య సంవత్సరాలు కానీ మీరు ఇప్పటికీ హిందూ మతానికి వ్యతిరేకంగా ఇలాగే మాట్లాడితే ముందు పరిస్థితులు ఇంకా క్లిష్టంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. రైట్, మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు. కానీ మనం ఒకసారి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేస్తారు. లక్ష్మణరావు గారు, మీరు కంక్లూడ్ చేసే ముందు అనిత గారు